అవ్వట్లేదు, కుంభమేళాకి వెళ్ళడానికి ఫీల్ అవ్వట్లేదు. ఇది ఒక మంచి సంకేతం. హిందూ సమాజంలో ఆ చైతన్యం వచ్చింది. అయితే ఇక్కడతో ఆగిపోకూడదు. మన ఏరియాలో గుడి కొట్టడానికి వచ్చినోడు, మన ఏరియాలో ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు వద్దనేటటువంటి వాడికి నిలదీసేటటువంటి స్థైర్యం రావాలి. మత మార్పిడి చేసేటప్పుడు ప్రశ్నించే తత్వం రావాలి. మతం మార్చుకో అని చెప్పేసి నేను అడిగినప్పుడు ప్రశ్నించే తత్వం రావాలి. అట్లా వచ్చిన నాడు బాగుపడుతుంది. ఇంకా ఇది ఒక రకంగా ఒక ఆలంబన, మిగతా వాళ్ళకి ఒక భయం. అంటే చర్చను ఘట్టాలు జరిగిన విజయవంతంగానే పూర్తి చేశారు ఫైనల్ గా. అంటే ఖచ్చితంగా ఇద్దరు కలిసి దీన్ని అలాగే చూడాలి. రైట్, ఫైనల్ గా సార్ ఒకసారి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏంటి? కొత్త సంపద సృష్టి దిశగా ఆయన కూడా మారారా ఆలోచన? 43 కోట్లకు పైగా ఇస్తే కనుక గోల్డ్ కార్డ్ ఇచ్చేస్తారట, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఎవరైనా. ఇది మామూలుగా ఎవడెళ్తాడు అనేది లెక్క చూసుకోవాలి. మన దగ్గర బాగా బలిసిపోయి ఈ దేశంలో ఎందుకు లేనిపోని గొడవలు ఆడకు వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకునేవాడు వెళ్ళాలి అక్కడ. ఇప్పుడు 43 కోట్లతో నువ్వు ఎంట్రన్స్ వరకే, ఆడికి వెళ్ళాక ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవాలి కదా నువ్వు బతకడానికి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి కదా అక్కడ. అంటే అప్పుడు ఎంత దాకా వస్తుంది? ఇంకో 40 కోట్లు 50 కోట్లు. ఎంతమంది 100 కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన వాడు ఉంటాడు అమెరికాలో ఉండటానికి? మన దేశంలో అంత బిలియనీర్లు ఎవడున్నాడు? ఓన్లీ కాకపోతే ఏంటంటే ఈ ఒక ఆస్పెక్ట్, ఇది ఇదివరకు కూడా ఉండేది. అదేదో $7 బిలియన్ 7 ఇట్లాగే దగ్గరగా ఉండేదన్నమాట. ఇప్పుడు 5 కదా వీళ్ళు చెప్పింది ఈయన. అప్పుడు 7 ఎంత ఉండేది, ప్లస్ 12 మందికి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఉండేది ఆ రోజు. ఇక్కడ ఉద్యోగాలు ఏం పెట్టలేదు, నువ్వు వచ్చేసి బతికే అంటున్నావు.